రామ రామితి రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ్ నామ వారాననే శ్రీరామ్ రామ్ రామితి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ్ నామ వారాననే. హాయ్ హలో నమస్తే. మీరు చూస్తున్నారు యూట్యూబ్ ఛానల్ ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, స్పీకింగ్ లాంగ్వేజ్ తెలుగు. ఇది ఆగస్ట్ వచ్చేసింది, ఆగస్ట్ 1 తారీఖు. 31 రోజులు, జూలై 31 రోజులు అయిపోయింది. ఆగస్ట్ వచ్చేసింది. 1 తారీఖు స్టార్ట్ అయింది ఈ ఆగస్టులో చాలా ప్రముఖులు జన్మించారు. చాలా ఇంపార్టెన్స్ ఉందన్నమాట ఆగస్ట్ నెలకి. ఇది 8వ నెల విభిన్నమైంది. ఈ 8 అంకె విభిన్నమైంది. 8కి చాలా విభిన్నమైంది, చాలా ఎనర్జెటిక్. 8వ నెంబర్ అనేది చాలా చాలా ఎనర్జెటిక్. చాలా భయపడతా కూడా ఉంటాము. అమ్మయ్య 8వ నెంబర్ అంటే చాలా శని అని చాలా భయపడతా ఉంటాం. శని ఎంత ఎంత డిస్టర్బెన్స్ చేస్తుందో అంత మేలు కూడా చేస్తుంది అన్నమాట శనికి. కానీ మనం మానవ మాత్రలో శనికి భయపడిపోతూ ఉంటాం 8వ నెంబర్కి. అది ఇప్పుడు నేను ఇంత మాట్లాడుతున్నాను, నాకు చాలా గుండె దడదడా కొట్టుకుంటుంది. నాకు భయం 8వ నెంబర్ అంటే, అంత భయం అన్నమాట. అదే ఇది నాకు చాలా భయం అన్నమాట 8వ నెంబర్ అంటే. ఇది మాట్లాడే మాటలు తగ్గించుకొని జాగ్రత్తగా ఈ ఉదయం రోజు ఏ రోజుకి ఆ రోజు 24 అవర్స్ గడుపుకుంటా వెళ్ళిపోతే కొంతలో కొంత బెనిఫిట్గా చాలా ఇదిగా ఉంటుంది. ఏదో ఒకటి మాట్లాడి మనకి ఇంత శాలరీ వస్తుంది, మనకింత ఇది ఉంది, మన పిల్లలు జాబ్ చేస్తున్నారు, మన హస్బెండ్ జాబ్ చేస్తున్నాడు అనే గర్వము, అహంకారము, మన గర్వాన్ని శనిదేవుడు ఏం టాలరేట్ చేయలేడు. అహంకారాన్ని, గర్వాన్ని మామూలుగా ఇదిగానివ్వడు అన్నమాట. శనిదేవుడికి అంత ఇదన్నమాట, అంత భయపడాలి. ఎట్లా కుంగదీయాలో అట్లా కుంగదీస్తుంది అన్నమాట సాటర్న్. ఈ సాటర్న్కి భయపడకపోతే ఏమైపోతామో అసలు అర్థం కాదు. అంత ఇదన్నమాట ఈ గ్రహానికి, ఈ శనికి. అదనమాట. నేను కూడా వెళ్ళాలనుకున్నాను, కానీ ఇంకా ఈ నెలన్నా వెళ్ళాలనుకుంటున్నాను నవగ్రహాలకి. నాకు అసలు చాలా చాలా భయము అది అనమాట. ఇంకా జాగ్రత్తగా ఏదంటే అది మాట్లాడకూడదు. మనకన్నీ తెలుసు అనుకుంటాం, ఆ తెలిసినవి కూడా మాట్లాడకూడదు. ఒక్కొక్కసారి తెలిసినవి మాట్లాడి మనం మేలు చేస్తున్నాం అనుకుంటాం, పక్కన వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాం అనుకుంటాం. ఆ హెల్ప్ కూడా తిరిగి మనకి ఎఫెక్ట్ కొట్టే ప్రమాదం కూడా ఉంది. ఏ హెల్ప్లు ఎట్లా ఎఫెక్ట్ కొడతాయో ఏం చెప్పలేము. అదనమాట. అది ఈ నెల, వచ్చే నెల సెప్టెంబరు మిక్కిలి శక్తివంతమైన నెంబర్స్ 8, 9 అనేది మిక్కిలి శక్తివంతమైన నెంబర్స్. 8వ నెల, 9వ నెల అది ఫ్రెండ్స్ తోటి కొంచెం క్లోజ్నెస్ అనేది కొద్దిగా కంట్రోల్ చేసుకోవటం, అట్లా ఏదన్నా అనుబంధాలు, రిలేషన్స్ ఉండాలనుకుంటాము. కానీ ఏంటంటే అనుబంధాలు, రిలేషన్స్ని కూడా కొంచెం జాగ్రత్తగా మూవ్ అవ్వటం మంచిది. 8వ నెంబరు, 9వ నెంబర్కి మిక్కిలి శక్తివంతమైంది. ఆ అనుబంధాలు రివర్స్ అయిపోయి గొడవలకి దారితీసే ప్రమాదం చాలా ఎక్కువే ఉంటుంది సెప్టెంబరు, ఆగస్టు. అంత ఇదనమాట. 5 వరకు సేఫ్ సైడ్, 1, 2, 3, 4, 5, 5 వరకు సేఫ్ సైడ్ నెంబర్స్, 6 వరకు సేఫ్ సైడ్ నెంబర్స్. 7 నుంచి ఇంకంతా అన్సేఫ్ జోన్లోనే అనిపిస్తూ ఉంటాయి నెంబర్స్ చేసే మాయా మంత్రాలు మనిషిని అతలాకుతలం చేసేది. మాటల్లో చెప్పాలంటే గంటలు రోజులు చెప్పిన దానికి తనివి తీరదు, దానికి కంక్లూజన్ లేదు. నెంబర్స్ లేవు, న్యూమరాలజీ లేదు, నెంబర్స్ లేవు అనుకుంటాం. ఇప్పుడు మనము ఒక షాప్కి వెళ్ళాము, నెంబర్సే జీవితం, నెంబర్సే మనిషిని ఏం చేసినా నెంబర్సే అని చెప్పుకోవచ్చు ఒక రకంగా. ఏంటంటే మనం ఇప్పుడు ఒక శారీ కొన్నామంటే 200 నెంబరు, 200 నెంబరు డబ్బులు ఇచ్చినప్పుడు ఆ శారీ ఎలా ఉంటుంది, అదే 1200 శారీ ఎలా ఉంటుంది, వేరియేషన్ ఉంది.
ఇక్కడ నెంబర్స్కి చాలా ఇంపార్టెన్స్. అదేవిధంగా భూమి ఉపగ్రహం, భూమి మీద మనిషి నివసిస్తూ ఉంటాడు. అది భూమి గ్రహం నాకైతే ఈ మధ్య ఉపగ్రహం భూమి. ఈ భూమి చుట్టూ 9 శాటిలైట్స్ పరిభ్రమిస్తూ ఉంటవి. వాటి వల్ల వర్షాలు, ఎండలు అన్నీ వస్తూ ఉంటాయి. దానికి లోబడి ఆ గ్రహాల ప్రభావం మనిషి మీద పడుతూ ఉంటుంది. ఎప్పుడు ఏ గ్రహాలు పడతాయో అని. అందుకే మనం ఎంతో జాగ్రత్తగా ప్రతినిత్యం పూజలు, ప్రార్థనలు ఎందుకు చేస్తున్నారు అసలు మనుషులు? ఎందుకు పూజలు చేయకుండా, ఏం చేయకుండా? ఒక ఇల్లు ఉండాలి, ఇంట్లో పూజలు ఉండాలి, వాస్తు మళ్ళీ ఆ వాస్తులోనే స్టవ్ పెట్టాలి, ఈ వాస్తులో దేవుణ్ణి పెట్టాలి. అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నారు? ఎక్కడైనా పెట్టుకోవచ్చు కదా. అంటే భయపడుతున్నాము మనం ఒక రకంగా. ఏమైద్దో, ఇక్కడ పెడితే ఏమైద్దో, ఎక్కడ పెడితే ఏమైద్దో, ఒక రకంగా భయపడి భయం, విపరీతమైన భయం మనిషికి. టైం ప్రకారం వెళ్ళకపోతే ఆ ఉద్యోగం పోతుందేమో, ఇది తింటే షుగర్ పెరుగుతుందేమో, ఇంత భయపడుతున్నాము. ఇంత భయపడితేనే సక్సెస్ అనేది ఒక 60% చూడగలుగుతున్నాం. భయం లేకపోతే ఇంకా ఏ సక్సెస్ ఉండదు. అదే అనమాట. ఆగస్టుకి 8కి 9కి అంత విజిబిలిటీ పవర్ఫుల్ నెంబర్స్ అనమాట. మనిషిని ఏం చేస్తాయో ఏమో కూడా ఇదే అనమాట. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. సర్వే జన సుఖినో భవంతు. ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. హెచ్ఐవి అసలు ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? హెచ్ఐవి, ఎయిడ్స్, క్యాన్సర్ రాకుండా 24 గంటలు హెచ్ఐవి, ఎయిడ్స్, క్యాన్సర్ రాకుండా జాగ్రత్త 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 జాగ్రత్త. మినరల్ వాటర్ తాగాలి, మామూలు నీళ్ళు తాగకూడదు. బోర్ నీళ్ళు చేతులే వాష్ చేసుకోవాలి. చేతులు క్లీనింగ్ చేసుకోవడానికి ఒక వాటర్, డ్రింకింగ్ వాటర్ ఒకటి, వాటర్ ప్యూరిఫైరు, రకరకాల ప్యూరిఫైరు, మినరల్ వాటర్, సీల్ బాటిల్స్. అసలు ఈ పోరాటం మామూలు పోరాటం కాదు. క్యాన్సర్ రాకుండా, హెచ్ఐవి, ఎయిడ్స్ రాకుండా ఈ పోరాటంలో మునిగి తేలుతూ ఉన్నాం. అదనమాట. హెచ్ఐవి, ఎయిడ్స్ ఎక్కడ వస్తుందో అది విపరీతమైన జాగ్రత్త. అంటువ్యాధులు సోకకుండా, భయంకరమైన ఇన్ఫెక్షన్స్, క్యాన్సర్, విపరీతమైన క్యాన్సర్ కణాలు శరీరంలో పెరగకుండా. ఒక కణం పెరిగిందంటే అది ఇదనమాట స్ప్రెడ్డింగ్. క్యాన్సర్ కణాలు ఒకసారి చూస్తే ఒళ్ళు గగురు పొడుస్తుంది, గుత్తులుగా ఉంటాయి అన్నమాట కణజాలాల్లో. అది గుత్తులుగా ఉండి లోపలే గాయమైపోతుంది. పైకి మాత్రం బాగానే ఉంటారు. క్యాన్సర్ అంతా అసలు మాటల్లో చెప్పలేని భయంకరంగా మనిషిని వేధించి కిల్ చేస్తూ ఉంది. అసలు ఇప్పుడు మనం ఎక్కడున్నాం? క్యాన్సర్కి, హెచ్ఐవి, ఎయిడ్స్కి భయపడి పోరాటం దగ్గరికి రాకుండా పోరాటంలో ఉన్నాం. ఇది పోరాటం కంటిన్యూషన్ చేస్తూ ఉండటమే ఇంకా. అదే అన్నమాట.